మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం కర్నూలులో గుమ్మనూరు నారాయణ అరెస్ట్ చేశారు పోలీసులు. ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో అదుపులోకి తీసుకున్నారు. చిప్పగిరి నారాయణ హత్య కేసులో నిందితులకు గుమ్మనూరు నారాయణ ఆర్థిక సాయం అందించినట్లు పోలీసుల విచారణలో తెలియడంతో అరెస్ట్ చేశామని కర్నూలు జిల్లా ఏఎస్పీ హుసేన్ ఫిరా తెలిపారు. ఆలూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణ. ఇదే హత్య కేసులో ఇప్పటికే పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న 11 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రైల్వే బ్రిడ్జ్ వద్ద మధ్యాహ్నం 2:15 మధ్యలో మృదుడు లక్ష్మీనారాయణను ఇప్పటితో గుద్ది నరికి చంపడం జరిగింది. దాంట్లో భాగంగా మనం 2వ తారీఖున ముద్దాయిలను గౌసియా, రాజేష్ అండ్ సౌభాగ్యాల వాళ్ళని మనం అరెస్ట్ చేసి పంపడం జరిగింది. వారిని మనం 10వ తారీఖు నుంచి ఈరోజు మన ఉదయం వరకు వారిని పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించడం జరిగింది. గౌసియాను గుమ్మనూరు నారాయణ యొక్క అంటే మీకు పచ్చార్లపల్లి నారాయణ అనే అతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది అని తెలిసిన తర్వాత మనకు ఈరోజు పొద్దున్నే మనం అతన్ని గుమ్మనూరు నారాయణ గారిని అదుపులోకి తీసుకొని కర్నూలులో గుమ్మనూరు నారాయణను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో అదుపులోకి తీసుకున్నారు. చిప్పగిరి నారాయణ హత్య కేసులో నిందితులకు గుమ్మనూరు నారాయణ ఆర్థిక సాయం అందించినట్లు పోలీసుల విచారణలో తెలపడంతో అరెస్ట్ చేశామని కర్నూలు జిల్లా ఏఎస్పీ హుసేన్ ఫిరా తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కిషోర్, చెప్పండి, కర్నూలులో గుమ్మనూరు నారాయణ అరెస్ట్ చేసినట్టు చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గత 2 వారాల క్రితం జరిగినటువంటి ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసుకు సంబంధించి కీలక పురోగతిని పోలీసులు సాధించారు. అయితే ఈ యొక్క కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేయగా మరో 11 మంది కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ కేసులో పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టిన పోలీసులకు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి గుమ్మనూరు నారాయణ ఈ యొక్క నిందితులు ఎవరైతే హత్యకు పాల్పడ్డారన్న నిందితులు ఉన్నారో వారికి ఆర్థిక సాయం అందించారు. ఈ యొక్క హత్యకు అతను పరోక్షంగా ప్రత్యక్షంగాను ఇటు అతను సహకరించాడన్న కోణంలో నారాయణ మీద కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. ఈ యొక్క మొత్తం కేసులో కూడా కీలక వ్యక్తులు, ఇంకా మరికొంతమంది కీలక వ్యక్తుల హస్తం ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఆ దశలో ఈ యొక్క దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు నారాయణ అరెస్ట్ కావడం అన్నది అత్యంత సంచలనంగా అని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ పోలీసులు మిగతా 11 మంది నిందితులతో పాటు ఎవరైనా ఇంకా కీలక వ్యక్తులు ఎవరైనా కేసులో ఉన్నట్లయితే వారందరినీ కూడా అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపిస్తాము. ఈ యొక్క హత్య కేసును పూర్తి స్థాయిలో ఛేదిస్తామని తెలుపుతున్నారు. సోని, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కిషోర్.